తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. 34 నియోజకవర్గాల్లో బీజేపీ సదస్సులు చేరున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. 34 నియోజకవర్గాల్లో బీజేపీ సదస్సులు చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకరిని ఇన్ఛార్జిగా నియమించారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వర్క్షాప్ నిర్వహిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఢిల్లీ ఎన్నికల విజయం తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి జాతీయ నాయకత్వానికి గిఫ్ట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో బీజేపీ ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకమైనటువంటి వర్క్ షాప్ ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ వర్క్ షాప్ ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రతి ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి నియమించింది. ఈ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేస్తుందో ఆ 25 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం అందిస్తూ వాళ్ళను ఎప్పటికప్పుడు ప్రచారం వైపు తీసుకెళ్తూ వాళ్ళను ఓట్లను అభ్యర్థించే విధంగా ఈ టీం పనిచేస్తుంది. వాళ్ళు ఏ విధంగా ప్రచారంలో వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళు పోటీ చేయాలి అన్నటువంటి విషయాన్ని, అదే విధంగా ఓటింగ్ రోజు కూడా వాళ్ళని ఏ విధంగా బూత్ వరకు తీసుకురావాలి అన్నటువంటి అంశాలను ఈ వర్క్ షాప్ లో వీళ్ళకి వివరించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు ఇటు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా హాజరవుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణను కూడా ఇస్తా ఉన్నారు. మొత్తంగా ఎమ్మెల్సీలో విజయం సాధించడానికి ఇప్పటి నుండే బీజేపీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి వర్క్ షాప్ లో మొత్తం ఇటు రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు, అదే విధంగా కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్స్ శ్రీనివాస్.